హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కార్తికేయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీఎల్ఎం ది ట్రావెలర్. ఇండోనేషియా ప్రయాణంలో భాగంగా డే 1లోనే పార్ట్ 2 అనమాట. నిన్న నిన్న వీడియో చూశారు కదా. నిన్న జర్నీ అంతా జరిగింది మన హోటల్ నుంచి ఈ ప్లేస్కి. ఇది జీడబ్ల్యూకే కన్వెన్షన్ సెంటర్ అంటారు. అంటే ఇది గాడ్ విష్ణు కన్వెన్షన్ సెంటర్ అన్నమాట ఇది. అండ్ వాళ్ళు షార్ట్ ఫామ్లో జీడబ్ల్యూకే అని రాశారు ఈ ఈ పార్క్ అంతా. అండ్ ఇప్పుడు మనకు వెనకాల కనపడే ఒక విగ్రహం టాప్ అది. ఆ విగ్రహం ఇండోనేషియా మొత్తం ఎక్కడి నుంచి చూసినా కనపడుతుంది. అదే సారీ, ఇండోనేషియా కాదు, బాలి. ఫ్లైట్లోంచి చూసినా కానీ ఆ విగ్రహం కనపడుతుంది అన్నమాట. అంత పెద్ద భారీ విగ్రహం. దాని ఎత్తెంతో కొంచెం లెక్క అడగలేదు ఎవరిని, కానీ చాలా పెద్ద భారీ విగ్రహం అన్నమాట అది. చాలా అద్భుతంగా అనిపించింది వాళ్ళ ఆర్కిటెక్చరు. అండ్ ఆ విగ్రహం బ్యాక్ సైడు ఒక పాములాగా అనిపించింది నాకు అనమాట. సో అదనమాట ఐకానిక్ ఆఫ్ స్టాచ్యూ అనమాట అది. చాలా అద్భుతంగా ఉంది. ఇదిగో మా టీము, మొత్తం మా టీం అనమాట. అండ్ చూడండి, అట్లా బాహుబలి సినిమాల లాగా ఒక పెద్ద పెద్ద భారీ విగ్రహాలు అన్నమాట. ఇది మన మొత్తం స్టార్టింగ్ పాయింట్ అనమాట. వాళ్ళు మనం మనం వేరే స్టార్టింగ్ పాయింట్ ఉంది, అక్కడ నుంచి వాళ్ళ బస్సుల్లోనే తీసుకొచ్చారు ఇక్కడికి మమ్మల్ని. ఒక డిఫరెంట్ వెహికల్ అనమాట ఇది. ఆ వెహికల్ చిన్న ట్రక్ లాంటివి ఉన్నాయి, అందులోంచి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే మొత్తం పార్కు సంబంధించిన మ్యాప్ అని చూశారు కదా. ఇక చూడండి, ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని ఇళ్ళు అన్నీ ఒకే టైప్లో డిఫరెంట్గా ఉన్నాయి చాలా. ఇది మొత్తం చాలా పెద్ద పార్కే. అండ్ ఇక్కడ టికెట్ కూడా ఉంది, టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవటానికి మాత్రం చాలా అనువైన బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అయితే దీనిలో 2 స్టేజ్లు ఉన్నాయి. మనం ఒక స్టేజ్ వరకు వెళ్ళాము. అండ్ అతనే మా డ్రైవరు, చాలా మంచి వ్యక్తి, లోరెంజో అతని పేరు. అండ్ ఎవరైనా బాలి వెళ్తే మాత్రం మనల్ని కాంటాక్ట్ చేయండి. చాలా మంచి వ్యక్తి, బాగా ఓపిక్గా తీసుకెళ్ళి చూపిస్తాడండి లొకేషన్స్. స్టార్ బాక్స్ ఉంది చూడండి ఇక్కడ, ఇది ఎంట్రన్స్ పాయింట్ అనమాట. అండ్ దారిలో కొద్దిగా నడక ఉంది, అది నేను తీయలేదు. అండ్ అక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి చూడండి, అటు ఇటు పక్కన గోడలో మధ్య నుంచి వాటర్ ఎలా చక్కగా పెట్టారు, ఫౌంటైన్ లాగా. అదిగోండి, ఇది కొండలోంచి చెక్కారు ఇది. ఈ కొండలోంచి మనకి ఎంట్రన్స్ లోపలికి ఉంది కొద్దిగా, కానీ ఇది ఒక ఫ్రంట్ ప్లేస్ ఇది. ఇంకా ఆ విగ్రహం చాలా దూరంలో ఉంది. మరి దానికి ఎలా చేరుకోవాలో మేము కూడా ట్రై చేయలేదు అసలు. యాక్చువల్గా ఇంకా దగ్గరికి వెళ్ళొచ్చంట. అండ్ మేము అయితే ఈ కాంపౌండ్ వరకు వెళ్ళాము. ఇదంతా ఒక కొండని అట్లా చెక్కారు మొత్తం ఇట్లా లోపలికి. అది చూడండి, ఇట్లా ద్వారం ఎంట్రన్స్ లాగా చెక్కారు. అండ్ మళ్ళీ మధ్యలో చాలా ఆ విగ్రహానికి దీనికి కొండకి మధ్య చాలా పెద్ద ప్లేస్ ఉంది. దాదాపు 10-20 ఎకరాల అంత ప్లేసు చక్కగా ఒక రౌండ్ కాంపౌండ్లో చేశారు. గాయస్, మీరు వీడియోలు చివరి వరకు చూడండి ప్లీజ్. అండ్ ఇదిగోండి, ఇక్కడ ఒక డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. బట్ నేను లాస్ట్లో చేరుకున్నాను, చివరిలో. ఫస్ట్ నుంచి అయితే మీకు బాగా చూపించండి. ఇది ఒక డిఫరెంట్ వాళ్ళ సాంప్రదాయమైన డాన్స్ అనుకుంటా. అది జీడబ్ల్యూకే కల్చరల్ పార్క్ అనమాట దీన్ని, ఈ పార్క్ పేరు. అది వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ ఏదో. మొత్తానికి నేను ఆఖరిలో చేరుకున్నాను. కొద్దిగా అయితే మీకోసం షూట్ చేశాను అనమాట. కానీ చాలా డిఫరెంట్గా, అంటే ఇప్పుడు ఇండోనేషియా పీపుల్ కాస్త మనకు దగ్గర పోలికలు నన్ను అనిపిస్తుంది. మరి తేడాగా ఏం లేరు కొద్దిగా. అంటే ఈ బ్యాంకాక్ చైనీసు ఆ టైప్లో కాకుండా కాస్త లేడీస్ కూడా చాలా కాస్త బాగానే ఉన్నారు, అందంగా ఉన్నారు. అండ్ మరి తేడా లేరు అలాగా. సో చూడండి, ఇది ఒక చిన్న
ఒక ఇది స్టేజ్, దాని మీద రోజు కార్యక్రమాలు జరుగుతాయంట. ఇదిగోండి గైస్, ఇది లోపల అనమాట ఎంట్రన్స్. లోపల ఇలా రాగానే ఇది చూడండి ఎంత, ఇవన్నీ కొండ, అది కొండ, దాన్ని నీట్గా అలా చెక్కారు. ఒక కొండని అట్లా నీట్గా అట్లా చెక్కి అక్కడ వీళ్ళకి అవసరమైన మట్టికి ఇదిగో ఆ సందులోంచి వెళ్తే మళ్ళీ ఇంకొక చిన్న ఇటువంటిది ఉంది ప్లేసు. మనం అక్కడ కూడా వెళ్దాము. అండ్ వీళ్ళందరూ మనవాళ్ళు అనమాట, ఫ్రెండ్స్. అండ్ చూడండి, ఇది ఎంత పెద్ద కొండని ఇలా నీట్గా చెక్కారన్నమాట. ఒక స్క్వేర్ లాగా చిన్న చిన్న దెమ్మలాగా చెక్కారు. అక్కడ గరుడ పక్షి విగ్రహం ఉంది. ఆడ చాలా అద్భుతంగా చెక్కారన్నమాట గరుడ పక్షి విగ్రహం. అండ్ డిఫరెంట్గా ఉంది అసలు, అంత చాలా బాగుంది ఆర్కిటెక్చరు. డిఫరెంట్గా చెక్కారు ఆ గద్దని ఇదన్నమాట. ఇట్లా ఈ రకంగా లోపల ఇట్లా ఉంది. అంటే ఇప్పుడు టూరిస్టులు వస్తూనే ఉన్నారు విపరీతంగా, అయినా సరే కాస్త ఖాళీగా ఉంది. అంటే ఇక్కడ 3 విగ్రహాలు ఉంటాయి వరుసన. ఒక గరుడ పక్షి, ఆ పక్కన ఇంకొక భారీ విగ్రహం ఉంది, ఇది ఒక భారీ విగ్రహం. అక్కడక్కడ స్ప్రెడ్ అయ్యారు జనం. ఈ రకంగా చెక్కారన్నమాట లోపల ఈ కొండని. ఈ కొండలో కూడా చూడు, ఇంత కొంత కొండని రకరకాల ముక్కలుగా పార్ట్లుగా చెక్కారు. చూడండి, ఇదిగో ఇటొక లైన్ చెక్కారు కేవలం టూరిజం కోసం. దీన్ని ఇంత పెద్ద రిస్క్ చేశారు, అంత ఖర్చు పెట్టి. ఇదిగో మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ కారిడార్ ఉంటుంది. అదిగో లెఫ్ట్ సైడ్ ఇదిగోండి ఎన్ని ముక్కలు చేశారు ఆ పెద్ద కొండ మొత్తం తీసేయకుండా ఒక డిఫరెంట్ డిజైన్ లాగా. అది కూడా చూడటానికి బాగుంది. అండ్ అది అన్నమాట, అది విష్ణుమూర్తి విగ్రహం. ఇదిగోండి, చూసారా, 2 భాగాలుగా ఇట్లా విభజించి కొండని అట్లా కొట్టేశారు. అది బిల్డింగ్లా కట్టి ఆ బిల్డింగ్ మీద విగ్రహాన్ని కట్టారు. కింద బిల్డింగ్ ఉంది చూడండి, దాని విగ్రహం కింద. చాలా బాగా అనిపించింది. ఈ వీడియో అయితే ఈ లొకేషన్ మ్యాక్సిమం ఎవరు చూపించలేదు, ఇండోనేషియా ట్రావెలర్స్. ఇది మన ఛానల్లోనే ఫస్ట్ వస్తుంది గాయస్, దీన్ని నోటీస్ చేయండి. మీరు ఎక్కడ మామూలుగా నేనైతే ఎక్కడ చూడలేదు. నేను ఫాలో అవుతూ ఉంటాను అందరి వీడియోలు ఇండోనేషియాలో. అండ్ కొంతమంది ఫారినర్స్ అయితే తీశారు, కానీ ఇండియా ట్రావెలర్స్ అయితే ఈ లొకేషన్ అయితే చూపించలేదు. ఇక అన్ని రెగ్యులర్ రొటీన్ లొకేషన్లే ఉంటాయి మన దగ్గర కూడా. అంటే అది ఫేమస్ లొకేషన్సే కాబట్టి అన్ని మనం అయ్యే షూట్ చేస్తాం అక్కడికి వెళ్తే. ఇదైతే కొత్త లొకేషను, దీన్ని మన ట్రావెలర్స్ ఎవరు చేయలేదు. పెద్ద దూరం కూడా ఏం కాదు కోటా సిటీకి. అండ్ అదనమాట, అది అటువంటి చిన్న కార్లలో తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి మళ్ళీ ఆ విగ్రహం దగ్గరికి. అది మనకు తెలియక మనం ఇక్కడ నుంచి చూసి వెనక్కి వచ్చేసాము. అసలు దాన్ని మాట్లాడుకోవాలా లేదంటే దానికి మళ్ళీ టికెట్ ఆల్రెడీ కొన్నాము అన్నిటికి కలిపే. అది చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో మొత్తం గ్రౌండ్. ఇవ్వండి, ఇదొక స్టేజ్, అదొక స్టేజ్, రకరకాల స్టేజీలతో దీన్ని నిర్మించారు. అన్ని దేశాలుగా టూరిజంలో అన్ని దేశాల విషయం ఏమో కానీ ఈ ఇండోనేషియా అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది టూరిజం. కొన్ని లక్షల మంది నేను విదేశీయులను చూశాను అక్కడ. కేవలం టూరిజం మీదే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల డబ్బు సంపాదిస్తున్నారు. ఒక్కొక్క టికెట్టు దాదాపు 500 మన 750 అండ్ అట్లా ఉన్నాయన్నమాట. ఒక నూసా పెనిడాకే నాకు $300 ఖర్చు వచ్చింది మాకు మొత్తానికి. ఇక్కడ నుంచి హోటల్ టు హార్బర్ నుంచి బోటు జర్నీ నుంచి అక్కడ మళ్ళీ అందరి కోసం 3 కార్లు పెట్టాడు. మొత్తం $300 ఖర్చు వచ్చింది. దాదాపు 20,000 చేంజ్. చాలా కాస్ట్లీ ఉన్నాయి అక్కడ. ఎంట్రన్స్ టికెట్లు కూడా చాలా తక్కువ లేవు. మినిమం 500 టికెట్ అసలు అక్కడ ఒక దగ్గర అయితే 50,000 500 అంటే ఆల్ డబ్బులు. సరే ఆల్ డబ్బులు కాదు, మన డబ్బులు 500 250 మినిమం. చిన్న టికెట్ అంటే ఎంట్రన్స్ టికెట్ 250 మన డబ్బుల్లో. అదిగోండి, ఇది గరుడ పక్షి.
మెట్లు ఎక్కడం మనకు కొద్దిగా గండం గాయస్, కష్టం. అయినా కష్టపడి ఎక్కాను. ఎత్తులు ఎక్కడం, మెట్లు ఎక్కడం మనకు కొద్దిగా ఇబ్బందికరమైన సంఘటన అయినా సరే కష్టపడి మీకోసం చూపించడం కోసం ఎక్కాను. చూడండి అది ఆ గద్ద చూడండి ఎలా ఉందో. గరుడ పక్షి ఏమంటారు, గరుడ పక్షి కదా విష్ణుమూర్తికి పక్కన ఉండేది. అదే కళ్ళు మూసుకొని ఉంది అది. ఫోటోషూట్కి మాత్రం అద్భుతంగా అనిపించింది నాకు. కలర్స్, డిజైన్స్, ఆ చెక్కిన పద్ధతి అన్నీ చాలా నాకు బాగా అనిపించింది. గైస్ వీడియోలో చివరి వరకు చూడండి ప్లీజ్. కొద్దిగా లెంగ్తీ వీడియోలో ఉన్నాయి, ఏమనుకోవద్దు. ఎందుకంటే చాలా చాలా ఎక్కువ వీడియోలు చేయడం జరిగింది మనం. అది పెద్ద వీడియోలు అంటే అన్ని విషయాలు చూపించడం కోసం అనమాట. ఏదో ఏదో ఫేమస్ లొకేషన్స్ అక్కడ కొద్దిగా చూపిస్తే మీకు కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అందుకని నేను చాలా అంత బాగా క్షుణ్ణంగా పరిశీలనగా నేను చూస్తాను. అట్లాగే వీడియోస్ కూడా తీస్తాను. కొన్ని 30 నిమిషాలు కూడా ఉన్నాయి కదా, ఓపిక చూడండి. తప్పకుండా మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. చివరి వరకు వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కొంతమందికి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇది ఎంకరేజ్ చేయండి. ఇప్పటికీ ఇది మనకు 6వ కంట్రీ. అండ్ ₹1 కూడా ఇన్కమ్ లేదు. చెప్పాను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు. మొత్తం సొంత ఖర్చులతోనే నేను ట్రావెలింగ్ చేస్తున్నాను. మానిటైజేషన్ కూడా అవ్వలేదు మన ఛానల్. ఇంకా 500 రీచ్ అయితే మానిటైజేషన్ అవుతుంది. దయచేసి కదా సబ్స్క్రైబర్స్ అవసరం ఉంది మనకి. కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. అండ్ ఎందుకంటే నాకు ఇంకా కొత్త వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లైక్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. లైక్ చేస్తేనే యూట్యూబ్ వాడు కొంతమందికి ఎక్కువ మందికి రికమెండ్ చేస్తారన్నమాట. ఇది ఇందులో చూడండి, ఈ రాతిలో మళ్ళీ ఒక డిఫరెంట్ డిజైన్స్ చేశారన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి వ్యూ, ఇదొక వ్యూ అనమాట. అది చాలా ఎంత పెద్ద ఉందో కూడా మనకు తెలియట్లేదు. ఎంత దూరంలోనే అంత ఎత్తు కనపడుతుంది. దగ్గరికి వెళ్తే మన మెడ వంగిపోతుంది. యాక్చువల్గా అంత హైట్ ఉంది అది. అదే మన బాహుబలి సినిమాలో లాగా ఒక పెద్ద విగ్రహాలు వాళ్ళు పెట్టారు అక్కడ. మొత్తం ఇది చాలా 2-3 వేల ఎకరాలు ఉన్నట్టుంది ఈ ల్యాండ్ అయితే, చుట్టుపక్కల పార్కు. అందులో ఇవన్నీ ఉన్నాయి, అక్కడొకటి. అండ్ ఇది ఇక్కడ ఇంకొక విగ్రహం. ఇది విష్ణుమూర్తి విగ్రహమే నాకు తెలిసి. కానీ మరి చేతుల్లో మరి దీనికి ప్రమాదవశాత్తు ఇరిగిపోయినాయా లేదంటే అట్లా చేతులు లేకుండా వీళ్ళు నిర్మించారో తెలియట్లేదు. సో అది ఓవర్ వ్యూ. మొత్తానికి అటు పక్క అంతా సీ కనపడుతుంది చూసారుగా. మొత్తం ఇది ఐలాండ్ కంట్రీ కదా, బాలి అంటే ఐలాండ్ సిటీ ఏరియా కదా, ప్రావిన్స్ కదా ఇండోనేషియాలో. సో అది గైస్, ఇల్లు అయితే అలా ఉన్నాయి, పెంకిటిల్లాగా. అది ఓవర్ వ్యూ. సో ఇప్పుడు వరకు మీరు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో. తప్పకుండా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియో